హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజైతే టెంపుల్కి అయితే వచ్చేసాము. ఫైనల్లీ టెంపుల్కి వచ్చేసరికి ఇంటి దగ్గర మాట్లాడుకున్న మాటలు సరిపోవని మా వాళ్ళు టెంపుల్ బయట కూడా మీటింగ్స్ అయితే పెట్టేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశాము. అసలు పొంగల్ అంటేనే మనకి ఏదో తెలియని ఒక అనుభూతిని ఇస్తుంది. 4 రోజుల కోసం 4 నెలల నుంచి వెయిట్ చేస్తూ ఉంటాము. ఆ 4 రోజులు కూడా 4 నిమిషాల్లో అయిపోయినట్టు ఉంటుంది కదా. నా కొడుకైతే వాళ్ళ బిగ్ మమ్మీ చెయ్యి అయితే అస్సలు వదలలేదు. అందరూ పిల్లలందరూ పడుకున్నారు ఆ చల్లటి గాలికి. నిజంగా వాతావరణం అయితే చాలా బాగుంది. మేము వెళ్ళే దారిలో కూడా గడ్డి మోపులు ఎన్ని ఉన్నాయంటే క్లిప్స్ అయితే చాలా వరకు మిస్ అయిపోయాయి, ఎందుకంటే స్టోరీస్ అస్సలు లేదు. బట్ ఒక్కొక్కరు అయితే మా అన్నయ్య గారు అయితే చాలా ఫుల్గా ఎంజాయ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ లోపల కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటి అంటే కనుక, పిల్లలతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళకి ఏదైనా బాక్స్ చిన్నది ప్రిపేర్ చేసి తెచ్చామనుకో, వాళ్ళు ఏడ్చినప్పుడు హ్యాపీగా తింటారు. పాప ఏడుస్తుందేమో అని చెప్పేసి నేను అలాగే చిన్న కర్డ్ రైస్ చిన్న బాక్స్లో వేసి హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేశాను. ఆ పొలం గట్టుల మధ్యలో ఇలా ఇలా తినిపిస్తే చాలు, అడిగి మరీ తిన్నది. అంత క్యూట్గా ఉంది. ఇలా రోజు మన ఇంటి పక్కనే పొలం ఉంటే పిల్లలు హ్యాపీగా కడుపు నిండా అన్నం తింటారన్నంత ఫీల్ అయితే వచ్చింది. ఫైనల్లీ నందికి ఎన్ని స్వీట్స్, ఎన్ని కూరగాయలు, ఎన్ని హాట్స్తో నిజంగా చాలా బాగా ఫ్రూట్స్, స్వీట్స్, వెజిటేబుల్స్తో చాలా అంటే చాలా బాగా మధ్య మధ్యలో బూందీస్ పెట్టి బిస్కెట్స్తో కానీ చాలా బాగా అలంకరించారు. ఇక్కడ 108 లింగాలు అయితే ఉన్నాయి. మనకి అరుణాచలంలో ఎలా అయితే ఉందో టెంపుల్ ఇంచుమించు అలానే ఉంది. బట్ అన్ని గోపురాలు కాదు. చాలా బాగుంది, చాలా ఫీల్ అనిపించింది మాకైతే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కనుక, నేను ఇవన్నీ అసలు తీయలేకపోయాను, అంత బాగా అనిపించింది. నంది బ్యాక్ సైడ్ కూడా క్యారెట్తో, గోరిమిట్టీలతో, బంతి పూలతో అండ్ తులసమాలతో స్వీట్స్ ఇవన్నీ కూడా చేశారు. ఇక్కడ ఈ పండగ 4 రోజులు కూడా అలానే చేస్తారంట. ఫైనల్లీ నేను ఫర్ ద ఫస్ట్ టైం చూసిన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా అటు సైడ్ కూడా కొన్ని లింగాలు అయితే ఉన్నాయి. సో వాటికి కూడా ప్రతి ఒక్క లింగానికి దండ వేసి నైవేద్యం పెట్టారు. ఇక్కడ బ్యాక్ సైడ్ నంది దగ్గర నుంచి ఆ పరమశివుని మీకు